నా ఉద్దేశం ఏంటి ఈ వ్లాగ్ చేయడానికి అని అంటే ఐ థింక్ వాటో వాట్ రే ఎవర్రా మీరంతా. వరంగల్ అంటేనే చూడదగ్గ ప్రదేశాలు అండ్ గుర్తుకొచ్చేవి మీకేంటో కూడా మీరు కమెంట్ చేసేయండి. చాలా ఓవర్గా అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే టూర్ చేస్తున్నా. ఏది పడితే అది రికార్డ్ చేసుకుంటూనే ఉంటానా. ఇప్పటికి ఎంత స్టోరేజ్ పోయిందో తెలియదు. వరంగల్లో ఫుడ్ ఐటమ్స్లో ఏది ఎక్కడ బెస్టో కమెంట్ చేయండి. ఫ్యూజన్ 4 వాళ్ళు మనకి ఈవెంట్ చెప్పారు ఈరోజు. రాట్లీ డైలాగ్ కూడా మొత్తం తిక్కుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ ప్రౌలిక ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను కదా ఇలా. ఏం చేయాలి అసలు టైం కుదరట్లేదు, అందుకే కాకపోతే ఈసారి టైం తీసి కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. మార్నింగ్ ఇప్పుడు 4:32 అవుతుంది. ఫ్రెష్గా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను, ఈవెంట్కి వెళ్తున్నాను ఇప్పుడు. వరంగల్లో ఈరోజు మార్నింగ్ హల్దీ ఉంది, ఈవినింగ్ సంగీత్ ఉంది, అలాగే రేపు మార్నింగ్ బర్త్డే ఉంది. సో కంప్లీట్గా ఈ 2 days ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు స్టేజ్ మీద ఉండేదే షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో ఈసారి ఎందుకో ఈ జర్నీని కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించి ఇంకా రికార్డింగ్ స్టార్ట్ చేశాను. 2 days ఏం జరుగుతుంది అనేది చూపిస్తాను నాకు వీలైనంత మట్టుకు. సో చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక దయచేసి యాంకర్ ప్రౌలిక ఆఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి లెట్స్ గో. అలా ప్యాక్ చేసుకున్న లగేజ్తో పాటు కిందికి వెళ్ళిపోయాను. వెహికల్ రెడీగా ఉంది. యాక్చువల్గా పెట్టే ఫొటోస్, రీల్స్ చూసి ఎంత బాగుంటుందో మీ లైఫ్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా, ఎప్పుడు బిజీగా ఉంటూ స్టేజ్ పైన ఎంటర్టైన్ చేస్తూ అని అనుకుంటారు. బట్ అనుకున్నంత ఈజీ కాదండి. సో బిఫోర్ ఈవెంట్, ఆఫ్టర్ ఈవెంట్ చాలా ఉంటుంది. అదంతా చూపించడానికి ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఏ ప్రొఫెషన్ అయినా సరే కంపల్సరీ ఉంటుంది, కాకపోతే ప్యాషన్తో చేస్తే మనకి ఏది కూడా అనిపించదు, సింపుల్గా అనిపిస్తుంది. ఇంకా అలా జర్నీ చేస్తూ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ చాలా రోజుల తర్వాత చూస్తూ రీచ్ అయిపోయాం దాదాపు. చూసారుగా జర్నీ. ఇప్పుడు 6:50 అవుతుంది. మేము వెన్యూ లొకేషన్కి ఒక 10 minutes దూరంలో ఉన్నాము. సో ఒకసారి వెన్యూ దగ్గరికి వెళ్ళి అంటే లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెటప్ అంతా హల్దీది ఎలా ఉందో చూసి నా గెటప్ డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నా కాబట్టి లొకేషన్కి వెళ్ళి ఒకసారి చూసేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడే జరగబోతుంది హల్దీ. ఇక్కడ కన్వెన్షన్ కూడా ఉంది ఈ లొకేషన్లో. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. వరంగల్ నియర్ అంటే మేము హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే ఉంది. అలా వెన్యూలో డెకరేషన్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి వరంగల్కి ML గ్రాండ్లో రూమ్ బుక్ చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిపోయాను. రే ఎవర్రా మీరంతా. అలా హోటల్కి వెళ్తుంటే చూడండి, ఆర్మీ వాళ్ళు రన్నింగ్ టెస్ట్ అనుకుంటాను. అసలు వాళ్ళని చూస్తే వామ్మో గూస్ బంప్స్ అనిపించింది. అసలు ఎంత కష్టపడతారో కదా చూడండి. సాల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. అలా మొత్తానికైతే హోటల్కి రీచ్ అయిపోయాను. వరంగల్లోని ML గ్రాండ్. మీకు తెలుసా? ఇది తెలిస్తే కమెంట్ చేయండి. ఈ 2 days జరగబోయే ఈవెంట్ వరంగల్లో ఫ్యూజన్ 4 ఈవెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది మనల్ని. సో మొత్తానికైతే వచ్చేసాం. రూమ్ చూద్దాం రండి. ఇదే రూమ్. సో తొందరగా నాకు ఒక 1 hour టైం ఇచ్చారు. ఈ 1 hourలో నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. అలా రూమ్ అంతా ఒకసారి చూసుకొని మీ అందరికీ చూపిద్దామని ఒకసారి అలా విండో వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడే ఇదే రూమ్లో. సో రూమ్ చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మీరు కూడా వ్యూ. ఏం లేదండి, రోడ్ కనిపిస్తుంది ఇక్కడ నుండి మనం ఇందాక వచ్చిన వే. ఓకే, మనకు ఈవెంట్స్ చెప్పిన వారు ఫ్యూజన్ 4. సో వారు చెప్పడం వల్ల మనకు వరంగల్కి రావడం జరిగింది. నా ఉద్దేశం ఏంటి ఈ వ్లాగ్ చేయడానికి అని అంటే ఎప్పుడు స్టేజ్ పై కనిపించే నా లుక్స్ అండ్ అక్కడ ఎంటర్టైన్మెంట్ అది మాత్రమే చూపిస్తాను. బట్ ఈవెంట్కి వెళ్ళే ముందు ఎంత జర్నీ ఉంటుంది, అసలు ఎంత బిఫోర్ లేస్తాం, ఒకవేళ నాన్ లోకల్ అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఎంత ఎర్లీగా లేచి ఆ మార్నింగ్ తలస్నానం చేసుకొని మన ఇంట్లో ఫంక్షన్ లాగే ఫీల్ అయ్యి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈవెంట్ వెడ్డింగ్ కార్పొరేట్ దానికి సంబంధించిన కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకొని మనము గెటప్ అయ్యి డ్రెస్అప్ అయిపోయి అక్కడికి వెళ్ళి మనకు టిఫిన్ కూడా ఏ టైంకి వేస్తామా, ఎప్పుడు వేస్తామా, అసలు ఏ టైంకి లంచ్ చేస్తాం, ఏ టైంకి డిన్నర్ చేస్తాం, ఎప్పుడు వాటర్ తాగుతాం, అసలు ఒక్కసారి మైక్ పట్టుకుంటే వాటర్ అసలు ఎప్పుడు తాగుతానో కూడా తెలీదు. ఇంకొకసారి అయితే ఇంకా మా
వాష్రూమ్స్కి టాయిలెట్స్కి అసలు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. 2 to 3 అవర్స్ అలా ఉంటుంది పరిస్థితి. సో అవన్నీ మీకు తెలియాలి కాబట్టి నేను ఓపెన్గా చేయాలి వ్లాగ్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఎంతవరకు చూపిస్తాను అనేది నాకు తెలీదు, బట్ చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. జెన్యూన్గా నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను అందరు కూడా. సో థ్యాంక్ యూ, ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఫాస్ట్గా నేను రెడీ అయిపోతాను. ఇంకోటి మనకు ఏం డౌట్ వచ్చిందంటే, వరంగల్ అనగానే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, వరంగల్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే అందరికీ 1000 స్తంభాల గుడి అని. సో ఇంకా వరంగల్ అంటేనే చూడదగ్గ ప్రదేశాలు అండ్ గుర్తుకొచ్చేవి మీకేంటో కూడా మీరు కమెంట్ చేసేయండి, ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో వరంగల్ అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? సో వరంగల్ వాళ్ళు కూడా ఎవరైనా ఉండి చూస్తే కనుక మీరు కూడా చెప్పండి ఇక్కడ ఏది స్పెషల్ అండ్ మీకేది గుర్తుకొస్తుంది వరంగల్ అంటేనే, దేనికి స్పెషల్. సో ఓకేనా, కామెంట్ చేయండి కింద. అలాగే మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ కూడా. చాలా ఓవర్గా అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే చేస్తున్నా. మీకు కెమెరాలో కనిపిస్తలేదు కానీ ఫుల్ పింకిష్ అయిపోయింది. ఈ బాధలన్నీ ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. మేకప్ నేనే వేసుకుంటాను అలా. సో చాలా పేషెన్స్ ఉండాలి నిజంగా, ఎందుకంటే అంత లాంగ్ నుండి జర్నీ చేసి రావాలి, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, మేకప్ చేసుకోవాలి, ఇంకా అక్కడికి వెళ్ళి అన్ని అవర్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో ఫుడ్ కరెక్ట్ తీసుకోము, స్లీప్ కరెక్ట్గా ఉండదు. ఎలా ఉన్నా సరే ఇష్టమైన ప్రొఫెషన్ కాబట్టి యాక్టివ్గానే ఉంటాను ఆల్వేస్. టుడేస్ మై లుక్. రెగ్యులర్గా హల్దీ అంటేనే ఎల్లో వేసుకోవడం కామన్ అయిపోయింది కాబట్టి డిఫరెంట్గా వైలెట్ వేసాను. ఇది తీసుకోవాలి, చూద్దాం. యా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఏంటి, కంప్లీట్గా రెడీ అయిపోయాను. సో ఫోన్ కూడా వచ్చింది, బ్రైడ్ అండ్ గ్రూమ్ వచ్చారంట. సో టిఫిన్ చేసి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి టిఫిన్ తెప్పించుకుంటున్నాను. సో టిఫిన్ రాగానే తినేసి వెన్యూ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా హల్దీ స్టార్ట్ చేయొచ్చు వాళ్ళతో ఒకసారి మాట్లాడుకొని. వాళ్ళు ఇన్ టైంలో ఉంటే బెటర్, ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన టైం బిఫోరే చెప్తారు. మనం కూడా ఇంకొంచెం బిఫోర్ ప్లాన్ చేసుకొని వస్తే ఇలా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. హడావిడిగా వచ్చి వెళ్ళడం అదంతా బాగోదు కాబట్టి సో ప్లాన్ చేసుకోవాలి ముందే, మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా. సో తినేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఎక్కడికక్కడ సామాన్లు సర్దేసిన ఇంకా, ఎందుకంటే హల్దీ అయిపోగానే మళ్ళీ వచ్చి సంగీత్కి వెంటనే రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఈవినింగ్ హల్దీ ఉంటుంది, సంగీత్ ఉంటుంది. సో సంగీత్ కోసం కూడా రికార్డ్ చేస్తాను అనుకుంటున్నాను, చూద్దాము ఏమవుతుందో. కొంచెం హెయిర్ టై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎండలో ఇంకా ఇలా లీవ్ చేస్తే మొత్తం స్వెట్కి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. సో కొంచెం ఒక పిన్ పెడదాం అనుకుంటున్నా. ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి లొకేషన్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది. ఈరోజు రెడీ. యా, ఎస్, తినేసా టిఫిను, వెళ్తున్నా ఇంకా లొకేషన్కి. హల్దీ సక్సెస్ చేసుకొని మళ్ళీ తిరిగి కలుస్తాం. హల్దీ విజువల్స్ చూపించడానికి ట్రై చేస్తా, చూసేయండి. చూస్తున్నారుగా, బిహైండ్ ద స్టేజ్ ఇలా ఉంటుంది లైఫ్ అన్నమాట యాంకర్స్ది. చూసేయండి. టైం ఎంత అవుతుందంటే యాక్చువల్గా 9:18 అంటే 9:20 అనుకోండి. సో ఇప్పుడు వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి బ్రైడ్ అండ్ గ్రూమ్తో మాట్లాడి ఇంకా చుట్టాలందరూ వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చే వరకు నాకు తెలిసి 10:30 11 అలా అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం ఏమవుతుందో. ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీగా క్లోజ్ చేయొచ్చు, లేట్గా స్టార్ట్ అయితే లేట్గా ఎండ్ అవుతుంది. బట్ ఈవినింగ్ సంగీత్ కూడా ఉంది కాబట్టి త్వరగానే వస్తారు అందరు అనుకుంటున్నాను. చూద్దాము, ఏది పడితే అది రికార్డ్ చేసుకుంటూనే ఉంటానా. ఈపాటికి ఎంత స్టోరేజ్ పోయిందో తెలీదు. సో ఇక్కడ నుంచి మాకు ఎగ్జాక్ట్గా 13 kilometers ఉంది, అంటే 20 minutes అనుకోండి. సో రీచ్ అయ్యాక అక్కడ ఏవైనా మాట్లాడతా, లేదంటే విజువల్స్ చూపిస్తా, చూసేయండి. 9:20 9:30 ఆ టైం మార్నింగ్లో వరంగల్ ఇలా ఉంది. వరంగల్లో ఫుడ్ ఐటమ్స్లో ఏది ఎక్కడ బెస్టో కమెంట్ చేయండి. అలాగే చూడదగ్గ ప్రదేశాలు ఏంటో కూడా నేను ఇందాక అడిగాను, అవి కూడా కమెంట్ చేయండి. వరంగల్ స్పెషల్ ఏంటో కూడా చెప్పేసేయండి. అలా వెన్యూకి వచ్చేసాను మొత్తానికి. ఫ్యూజన్ 4 వాళ్ళు మనకి ఈవెంట్ చెప్పారు ఈరోజు. సో వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి, ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు మీకు బడ్జెట్లో.
నేను ఈరోజు హల్దీ సెరమనీ అండ్ ఈవినింగ్ సంగీత్ అని చెప్పాను కదా. హల్దీ అనుష హరీష్ గారు అక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ జరుగుతుంది వాళ్ళిద్దరిది. ఇంకా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు వచ్చేస్తే స్టార్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఎంత బాగుందో పూల్. కాకపోతే క్రౌడ్ వస్తే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి. బ్రైడ్ అండ్ గ్రూమ్ వీళ్ళిద్దరు చాలా ఫాస్ట్గా వచ్చేసాము. కాకపోతే ఏం పర్లేదు, లేట్ అవుతుందని అర్థం అవుతుంది హల్దీ అనుకున్న టైంకి. ఎందుకంటే మేమంతా రెడీ, కాకపోతే ఫ్యామిలీస్ వస్తే స్టార్ట్ చేసేయడమే. చూద్దాము ఏ టైం వరకు అవుతుందో. అలా ఫ్యామిలీస్ వచ్చే వరకు 11:30 అయిపోయింది. ఇంకా అందరు వచ్చేసరికి స్టార్ట్ చేసేసాము. అసలు ఆంటీస్ కాదండి, వాళ్ళు యూత్ యంగ్స్టర్స్. అలా ఆంటీస్ అంటే అది చూడండి, మా యంగ్స్టర్ వస్తుంది, వచ్చేస్తుంది. క్లాప్స్ క్లాప్స్. ఇప్పుడు చెప్పండి సార్, మీ కంఫర్ట్ తో మీరు అలా బ్రైట్ సైడ్ ఫ్యామిలీ, గ్రూమ్ సైడ్ ఫ్యామిలీ గేమ్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో నిజంగా ఇలా పెళ్ళి అంటే అసలు వాళ్ళకు లైఫ్ టైం మెమరీస్ కదా. అలాంటి మెమరీస్ నా ద్వారా ఇవ్వడం అనేది అదొక చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను నిజంగా. సో హల్దీ చాలా బాగా జరిగింది. 2 ఫ్యామిలీస్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వెడ్డింగ్ ఈవెంట్స్ అంటేనే ఫ్యామిలీస్కి ఒక ఎమోషన్. హల్దీ మొత్తానికి ఫుల్ గ్రాండ్ సక్సెస్ అయింది. వావ్ కదా, చాలా బాగుంది. అంటే లైక్ వెంచర్లో ఉంది ఇది రిసార్ట్, ఫామ్ హౌస్ సారీ. సో ఇక్కడ ఇప్పుడు హల్దీ అయిపోయింది. నా ఫేస్ చూసి షాక్ అవ్వకండి. మొత్తం ఎండలో హల్దీ కదా, ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇలా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని, టైం ఎంత అవుతుంది అంటే 2:10 అవుతుంది. ఇప్పుడు ఈ టైంకి వెళ్తున్నా. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని 6:30 వరకు మళ్ళీ సంగీత్కి రెడీ అయిపోయి వచ్చేయాలి. వచ్చేసాను రూమ్కి. సో అమ్మయ్య, హల్దీ సక్సెస్ఫుల్గా అయిపోయింది. 2:35 అవుతుంది ఇప్పుడు. మొత్తానికైతే హల్దీ కంప్లీట్ అయింది. ఇంకా సంగీత్ ఉంది. సంగీత్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పొచ్చాను. సో ఇప్పుడు చేసిన దానికి ఇంకా డబుల్ చేయాలి. హోప్ ఫర్ బెస్ట్ చేస్తాను ఆబ్వియస్లీ. సో సంగీత్ తిరగా తీసేయాలి అంటే ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఫుల్ లెగ్స్ అయితే పెయిన్స్ ఇట్లా వస్తున్నాయి నాకు. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను వెడ్డింగ్ ఈవెంట్స్ చేసి, అలాగే హల్దీ సంగీత్ ఇంతసేపు ఇదంతా అవుట్డోర్లో ఎండలో అసలు చాలా రోజులు అవుతుంది. ప్రొఫెషన్ మీద ఇష్టం ఉంటే, ప్యాషన్తో చేస్తే ఏదైనా. రాట్లీ డైలాగ్ కూడా మొత్తం మైండ్ తిక్కుంది. పొద్దున్న నేను 3కి లేచాను ఫ్రెండ్స్. నైట్ అసలు పడుకొని కూడా పడుకోలేదు. 1:30 వరకు మార్నింగ్ పోవాలి, లేవాలి. అంటే నాకు 8 ఇయర్స్లో ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ చెప్తున్నా నిజంగా దాదాపు 1000 పైగా పెళ్ళిళ్ళు అంటే ఈ సంగీత్లు, హల్దీలు ఇవన్నీ కలిపి అయి ఉంటాయి. అయినా సరే ఏదైనా నాన్ లోకల్ ఈవెంట్ ఉన్నా, లోకల్ ఈవెంట్ ఉన్నా, ఒక ఈవెంట్కి వెళ్తున్నా అంటే నాకు ఫస్ట్ ఎట్లుంటుంది అంటే అదే ఫస్ట్ ఈవెంట్ అన్నట్టు ఫీల్ అవుతాను నేనైతే ప్రతి ఈవెంట్ని. అదొక్కటే ఏమో ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చింది అనుకుంటాను. సో లైట్ తీసుకొని దేన్ని కూడా, అదన్నమాట విషయం. ఇప్పుడు నేను రిలాక్స్ అయ్యే టైం వచ్చింది కాబట్టి రిలాక్స్ అవుతాను. ఇంకా నా రూమ్ నేను వెనుక మిర్రర్ చూడొచ్చు. సో గెటప్ చేంజ్ చేసేసి కాస్త రిలాక్స్ అయిపోయి అప్పటికి మళ్ళీ మేకప్ చేసుకొని స్టేజ్ పైకి వెళ్ళి అందరినీ ఎంటర్టైన్ చేసి వాళ్ళందరినీ హ్యాపీ చేసి మళ్ళీ నైట్ ఏ టైం అవుద్దో ఇంకా నాకు తెలిసి చూద్దాం. 3:12 అంటే 3:12 అవుతుంది. 3:12 అంటే 1 గంట రెస్ట్ తీసుకొని, 1-2 గంటలు 5 వరకు రెస్ట్ తీసుకున్నా. 6-6:30 వరకు నేను అక్కడ ఉంటాను. హలో. సో మంచిగా ఒక నిద్ర అయితే తీసాను. వచ్చి అట్లనే మేకప్ రిమూవ్ చేసుకొని, అంటే వెట్ టిష్యూతో క్లీన్ చేసుకొని పడుకున్న సీదా. నా కాళ్ళకు ఫుల్ పెయిన్ ఉంటే ఆయిల్ కొంచెం మసాజ్లా చేసిన అయినా తగ్గట్లేదు. ఓమ్ని జెల్ పూసుకున్న చివరికి కొంచెం లైట్గా తగ్గింది పెయిన్. చూద్దాం మళ్ళీ. ఇప్పుడు నైట్ అంతా నించోనే ఉండాలి. రెడీ అవుతా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం.